అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. ఈ రోజు నుంచి భజగోవింద స్తోత్రం అనేటటువంటి స్తోత్రాన్ని ఫుల్ వీడియోల రూపంలో మన సనాతన శ్రీ వెన్నెల యశస్వి ఛానల్‌లో అప్‌లోడ్ చేసేసున్నాం. ఇంకా ఈజీగా అర్థం అవ్వడం కోసం సింప్లిఫై చేసి మీకు షార్ట్ వీడియోల రూపంలో ఈ రోజు నుంచి అందజేస్తాం. రోజుకి ఒక్కొక్క శ్లోకంతో మీ దగ్గరికొస్తాను. ఇక ఈరోజు మొదటి శ్లోకం మనందరికీ తెలిసినటువంటి మొకటం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షది డుకృంకరణి. ఇది మొదటి శ్లోకం. మూఢజహీహి ధనాగమ సృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యలబసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. మూఢ అన్న మాట శంకరాచార్యులు వారు వాడుతున్నారు. ఎందుకు వాడుతున్నారంటే ఇంకా సంసారం అనేటటువంటి లంపటంలో పడిపోయారన్న ఉద్దేశంతో కాదు. అప్పటికి ఇంకా అవతల పక్క స్నానానికి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే వచ్చారో ఆయన అక్కడికి వచ్చి అందరికీ చెప్పడం కోసం ఆయన డుక్కునుకరణి సూత్రాలని వల్లెవేస్తూ ఉన్నాడు. ఆ వల్లెవేస్తున్నటువంటి సూత్రాలను ఏ విధంగా చెప్తున్నాడంటే, మీకు ఐవున్ రులుక్ ఏవోంగ్ అయ్యౌచ్ హయవరట్ లన్ జ్ఞమగణనం ఇలా వ్యాకరణ సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలని వల్లెవేస్తూ ఉన్నాడు ఆ బ్రాహ్మణుడు. శంకరాచార్యుల వారికి ఒళ్ళు మండిపోయింది. ఎందుకు మండిపోయింది? వ్యాకరణం అందరూ చదవచ్చు కదా, మరి ఆ బ్రాహ్మణుడు ఆ ముసలాయన చదివితే తప్పేంటి అంటే, ఆయన ఉద్దేశ్యం వ్యాకరణం చదవడం తప్పని కాదు. ఇంకా ఈ వయసుకు వచ్చిన తర్వాత దాంతో ఇంకా ఏదో సంపాదించుకోవాలని కోరుకుంటున్నావే, నీకు ఇంకా ఎక్కడికి నువ్వు దాన్ని ఆపుతావు? ఎన్నాళ్ళని సంపాదిస్తూ కూర్చుంటావు? ఇంకా నీ ఆత్మోద్ధరణ ఆత్మశుద్ధి ఏమి చూసుకోవా అన్న ఉద్దేశంలో ఆయన కోపం వచ్చి ఈ మాట చెప్తారు. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం. ఇంకా ధనాన్ని సంపాదించుకోవాలనే ఆలోచనలోనే మూర్ఖుడా నువ్వు అలాగే ఉండిపోతావా? కురు సద్బుద్ధి మనసి వితృష్ణాం. మనసుకి సద్బుద్ధిని ఎప్పుడు ప్రసాదిస్తావు? ఎల్లబసే నిజ కర్మోపాత్తం. నిజమైనటువంటి కర్మ, పవిత్రమైనటువంటి కర్మ, ధర్మబద్ధమైనటువంటి కర్మ ఇలా చేయకుండా పోతే ఎల్లబసే నిజ కర్మోపాత్తం ఇంకా విత్తంతేన వినోదయ చిత్తం. నీ బుద్ధిని ఇంకా డబ్బు మీదే పెట్టుకొని కూర్చుంటే ఆ డబ్బులన్నిటికీ, ఈ లోకాలన్నిటికీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ఎప్పటికి తెలుసుకుంటావు? కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ విషయాల్ని మీకు ఒక్కొక్క శ్లోకం రూపంలోనే మీకు రోజు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.